ఆలయ ప్రజలకు రైతన్నలకు కూడా ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినాయి. రేపు మే 25 తారీఖు రోహిణి కార్తీ నుంచి కూడా విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి ప్రతి రైతన్న కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలకు తావుండకూడదు. నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరగకూడదు. ప్రతి రైతులను ఆదుకోవాలి. రైతులకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని చెప్పి వేరుశెనగ కానీ మొక్కజొన్న కానీ ఇంకా ఇతరత్ర నువ్వులు కానీ ఆముదాలు కానీ కందులు కానీ సబ్సిడీ మీద అందించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా కల్తీకి తాగుండకుండా రైతన్నల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం నేనే మంత్రివర్గంతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఆగస్టు 15 తారీఖు లోపు రుణమాఫీ చేస్తున్నామో ఆ రుణమాఫీ కోసం కసరత్తు చేసి రైతులకు సబ్సిడీ కానీ ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి పంటకు బీమా కల్పించడం కోసం ఏ రైతు కూడా పంట వల్ల నష్టపోవద్దు, దానికి కూడా బీమా కల్పించాలని చెప్పి కార్యాచరణ కోసం నిన్నే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ఈసీ గారు దానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిన్న మీటింగ్ ఆగిపోవడం. రేపు మాపో గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గుల ఢిల్లీకి వెళ్ళి ఈసీ గారితో పర్మిషన్ తీసుకొని రైతులకు అన్ని విధాలా ఆదుకోవడం కోసం ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ ఇవ్వడం కోసం, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కార్యాచరణ చేస్తుంటే ముఖ్యంగా రైతన్నలు కూడా ఎక్కడ దిగాలు పడాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది. ముఖ్యంగా రైతన్నలు మాత్రం నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు వాడి ఎక్కడ కూడా మీరు మోసపోకుండా అధికారులను కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. షాపులలో విజిట్ చేసి నకిలీ విత్తనాలు దొరికిన నకిలీ ఎరువులు దొరికిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం జరిగింది. ఆలేరులో ఉన్నటువంటి అన్ని షాపుల వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా మేము కూడా ఒకటి చెప్తున్నాం, మీరు రైతులను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విత్తనాలు నాణ్యమైనటువంటి ఎరువులు మీరు సరఫరా చేయాలని చెప్పి అతి త్వరలోనే వాటికి సంబంధించిన సబ్సిడీలు కూడా అందిస్తామని చెప్పి మేము రైతులకు చెప్తూ ఇప్పుడు వర్షాలు కూడా తొందరనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ రోహిణి కార్తీ నుంచి కూడా వీటిని సాగు చేసుకొని ఆలేరు ప్రజలు ఎక్కువ కూడా దిగుబడి దిశగా పయనించాలని చెప్పి రైతులను వేడుకొని రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.